వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మోదీని జగన్ గారు వద్దనుకోగలరా అనేది కనుక మనం చూసినట్లయితే మనలో చాలామందికి అనేక రకమైనటువంటి డౌట్స్ వస్తాయి. అంటే మోదీ గారిని వ్యతిరేకిస్తారా? అసలు వ్యతిరేకించరా అంటే టక్కున ప్రతి ఒక్కరు కూడా చెప్పేస్తారు. మోడీ గారిని ఎవ్వరు కూడా వ్యతిరేకించరు అనేది కూడా చాలా సింపుల్‌గా చెప్పేస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు. ముఖ్యంగా మోదీ సర్కార్ అంటే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. దాని ప్రకారంగా శ్రీకారం చుట్టుకొని జనంలోకి అయితే వెళ్తున్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభతో ఆయన ఎన్నికల సమయాన్ని కూడా సమాయత్తమై ఈరోజు అనంతపురంలోని రాత్పాడులో మూడో విడత బహిరంగ సభను కూడా నిర్వహిస్తున్నారు. 280 ఎకరాల్లో ఈ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి ఉమ్మడి రాయలసీమ జిల్లాల నుంచి కూడా భారీగా జనాలను అయితే సమీకరిస్తున్నారట. అయితే ఈరోజు అది మధ్యాహ్నం నుండి కూడా ఆ కార్యక్రమం మనం లైవ్లో కూడా వస్తూ ఉంటే చూడొచ్చు. అయితే సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో టీడీపీ, భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తుల వ్యవహారం ఇప్పటికి కూడా ఒక కొలిక్కైతే రాలేదు. దీనికి సంబంధించి కొన్ని రకాలుగా చూస్తేనే 100% ఇక్కడ సీట్ల వ్యవహారం సంబంధించి కొంత కొలిక్కి వచ్చిన తర్వాతే పొత్తుల వ్యవహారంలో బీజేపీ, టీడీపీ వెళ్ళేటువంటి అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే బీజేపీతో సీట్ల పంపకాల వ్యవహారం చంద్రబాబుకి ఎట్టకేలకు తెరదించాలనేసి కూడా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. జనసేన, బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు ఇదైతే ఖాయమైపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ సారథ్యంలో కనుక మనం చూసినట్లయితే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీతో చేరితే వైఎస్ఆర్సీపీ ఎటువైపు నిల్చుంటుంది అనేది ఇక్కడ మనకు చాలా ఆసక్తిగా ఉంటుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తటస్థంగా ఉంది అంటే ఎటువంటి సందేహం లేదు. అలాగే తటస్థంగా ఉంటూ వస్తుంది. అటు ఎన్డీఏతో కానీ, ఇటు కాంగ్రెస్తో కానీ ఆ నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రతిపక్షాల పార్టీలు అయితే ఏవైతే ఉన్నాయో ఇండియాలోనే కానీ అంటే ఇండియాలో కూడా ఇండియా కూటమిలో కూడా చేరలేదని చెప్పుకోవచ్చు. అలాగని కేంద్రంతో ఘర్షణ వైఖరిని కూడా వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకంత ఎన్డీఏ అంటే బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సఖ్యతగానే ఉంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు వైఎస్ జగన్ పార్లమెంట్లో కావచ్చు, అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అధికార పక్ష అంటే బీజేపీ పార్టీ ప్రవేశపెట్టేటువంటి బిల్లులకు మద్దతుగానే ఇస్తూనే వస్తున్నారు. అంటే 100% ఇది మనకు తెలుసు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కొంత తప్పుడు మార్గంలో చూసేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే మన పక్కింటి వాళ్ళతో ఎప్పుడు మనకు గొడవ ఉండకూడదని మనం ఎలా అనుకుంటామో, పక్కింటి వాళ్ళతో గొడవ ఉంటే అది పెద్ద తలపోటుగా ఉంటుంది. పక్కింటి వాళ్ళతో, పక్క పొలం వాళ్ళతో ఎప్పుడు కూడా మనం గొడవ ఉండకూడదని ఏ విధంగా ఆలోచిస్తామో, సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్రంతో ఎప్పుడు కూడా మనకు గొడవలొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం 100% మనకు కావాల్సినటువంటి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఆయన వెళ్తున్నారు అనేసి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అందుకోసం కేంద్రంతో గొడవద్దు, అక్కడ వాళ్ళకి ఏదైనా బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు వీళ్ళ సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నారు. అయితే అటు తెలుగుదేశం కావచ్చు, అంటే జనసేన మాట్లాడదు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎందుకు వ్యతిరేకించట్లేదు? ఈ బిల్లులు ఏదన్నా కొంత బిల్లుల్లో పెట్టినప్పుడు అది అందరూ ఏకగ్రీవంగా ఆమోదించే బిల్లులకి అవసరం లేదు. కానీ ఇక్కడ అటు ఇటు ఉన్నటువంటి బిల్లులు కొన్ని ఉంటాయి. అటువంటి సందర్భంలో అటువంటి బిల్లుల్ని ఎందుకు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం గట్టిగా నిలదీయచ్చు కదా, 100% రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా అక్కడ ప్రశ్నించవచ్చు కదా అనేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమితో టీడీపీ చేరితే రాష్ట్రం ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవించాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. టీడీపీలో చేరిన తర్వాత జగన్ ఎన్డీఏకు మద్దతు ఇస్తారా లేక దూరం అవుతారా అనేది కూడా ఇక్కడ ఆసక్తిగా ఉన్నటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. దీనిపైన ఏపీ కాంగ్రెస్ నేత అయినటువంటి తులసిరెడ్డి గారు స్పందించారు. టీడీపీ కనుక ఎన్డీఏతో చేరితే వైఎస్ఆర్సీపీ ఆటోమేటిక్గా కూటమి నుండి దూరం అయిపోతుంది అనేసి కూడా వ్యాఖ్యానించారు. ఇండియా బ్లాక్లోకి వైసీపీ చేరాలనుకుంటే
ఆ ప్రతిపాదన అనేది పరిశీలిస్తుందనేసి కూడా అన్నారు. వైసీపీ కనుక మరో మార్గం ఉందనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూడోసారి కూడా ఇక్కడ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో గెలిచినా, ఓడిపోయినా వైఎస్ఆర్‌సీపీ మాత్రం ఇప్పుడు తటస్థ వైఖరితోనే కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే కనుక కేంద్రంతో ఘర్షణ పడడం వల్ల రాష్ట్రానికి జరిగేటువంటి ప్రయోజనాలు ఉండబోవనేసి కూడా జగన్ చాలా బలంగా నమ్ముతున్నాడు కాబట్టి పార్టీ వర్గాలు కూడా ఇదే అభిప్రాయాన్ని అయితే చేస్తున్నారు. కాబట్టి మోదీని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తారా లేదా అనేది కూడా చాలామందికి ఇప్పటికి అర్థమైపోతుంది. 100% ఎటువంటి పరిస్థితిలో కూడా మోడీని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించరు. అలాగని కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్ళరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నుండి ఆయన వచ్చేశారు కాబట్టి. ఆ పార్టీ నుండి వచ్చి సెపరేట్‌గా సొంతంగా పార్టీ స్థాపించి ఆ పార్టీని 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు తన చెల్లి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి తన మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారు ఏ విధంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారో మనకు తెలిసిందే కాబట్టి ఏది ఏమైనా మనం చెప్పుకున్నట్టు మోదీ గారిని వదులుకునేటువంటి ప్రసక్తే ఉండదు. ఒకవేళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా, గెలిచినా అక్కడ కేంద్రంలో మోడీ గారు ఉన్నా కానీ ఇది బ్యాక్ సైడ్ నుండి మద్దతుగా 100% ఇస్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న అయితే మోదీ గారికి సపోర్ట్ అయితే ఇస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలకైతే సపోర్ట్ చేయరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. ఇది చూశారు కదండీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.